సార్ ఏం జరిగింది సార్? ఇక్కడ ఇప్పటి వరకు ఇచ్చిన ఆయకట్టు ఎంత సార్ 98,570 acres సార్. ఇప్పటి వరకు మనం నీళ్ళు ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు కింద 98,570 ఎకరాలు అంతేనా? కొత్త ఆయకట్టు సార్. కొత్తదే. Yes, sir. కొత్తగా ఎంత ఖర్చు అయింది ఇప్పటికి? సార్ 93,000 crores అయింది ఇప్పటి సార్. వరకు ఖర్చు పెట్టింది ఎంత ఒకసారి చెక్ చేసి చెప్పు. 93,872 crores సార్. ఇంకా ఎంత పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి? 3,600 crores పేమెంట్ ఉంది సార్. అంటే దాదాపుగా 97,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది ఇంక్లూజివ్ ఆఫ్ 3,600 సార్. అంటే టు బి పేడ్ కలుపుకొని. ఇప్పుడు ఎస్ సార్. 94,000 కోట్లు ఖర్చు పెట్టింది ఇప్పటికి. ఎస్ సార్. అది 3,600 అందులో కలిపి ఉంది సార్. అదే కలుపుకొని అంటే 94,000 కోట్లు ఖర్చు అయింది ఇప్పటికి. ఎస్ సార్. 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి ఇప్పటి వరకు ఇచ్చిన ఆయకట్టు 98,570 ఎకరాలు సార్. అంతేనా? ఎస్ సార్. టోటల్ ఇంతే కదా, కొత్తగా ఏం ఆయకట్టు క్రియేట్ చేయలేదు కదా? ఇవ్వలేదు, ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేదు సార్, ఇంతవరకు ఇచ్చాం సార్. మీడియా మిత్రులు ఇది ఒకటి నోట్ చేసుకోండి. స్పష్టంగా మీరు గందరగోళం చంద్రశేఖరరావు గారు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అని ఏదైతే చెప్పు వచ్చిండో ఇంతకాలం పచ్చి అబద్ధం. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషను గత ప్రభుత్వం పాజిటివ్గా చెప్పుకోవడానికి తయారు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్. దాంట్లో మేము ఎలాంటి మార్పు చేయలే. చంద్రశేఖరరావు గారు ఏ విధంగా అయితే భ్రమలు కల్పించి తప్పుడు సమాచారాన్ని అంటే అవాస్తవాలను మనకందరికీ చొప్పించడానికి ప్రయత్నం చేసిండో టోటల్గా ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో 19 లక్షల చిల్లర ఎకరాలకే ఆయకట్టుకు ఒకవేళ 100% ఇది పూర్తి అయితే వచ్చేది కొత్త ఆయకట్టు 19 లక్షల ఎకరాల చిల్లర. అంతేనా? అంతే సార్. ఎంత అది ఎగ్జాక్ట్గా నెంబరు? 19 లక్షల 19,63,000 సార్. 19,63,000 అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అని చెప్పింది అబద్ధం. ఈ ప్రాజెక్టులో మొత్తం ప్రతిపాదించిందే 19,63,000 ఎకరాల గురించి. ఇప్పటి వరకు 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చింది 98,570 ఎకరాలకు మాత్రమే. పవర్ ఎంత అవసరము? పవర్ బిల్ ఎంత అయింది ఇప్పటికి? 98,000 ఎకరాలకు ఇచ్చారు కదా. కరెంటు బిల్ ఎంత అయింది కాళేశ్వరం మీద పంపుల లిఫ్ట్కు? సార్ అది మనము పరాణం మనము కన్సాలిడేటెడ్గా పేమెంట్ చేస్తున్నాం సార్ వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ బోర్డుకి. బడ్జెట్లో పరాణం 10,000 crores పెట్టి పేమెంట్ చేసి సంవత్సరానికి ఎంత అవుతుంది అని అంచనా ఇచ్చినప్పుడు 4,900 చిల్లర మెగావాట్స్ అవసరం ఉంది అన్నారు కదా సార్. ఒక సంవత్సరంలో ఈ పంపులన్నీ పనిచేస్తే మనకు అయ్యే మెయింటెనెన్స్ పవర్ ఛార్జెస్ ఎంత అయితే అయ్యే అంచనా వేసి ఉంటారు కదా సార్. సార్ ఉంది సార్. ఒక్కసారి అది చూసి చెప్పండి. 10,000 కోట్ల పైన అవుతుంది అన్నది 10,500. మీడియా మిత్రులు అర్థం చేసుకోవాల్సింది కేవలం కరెంటు బిల్లులే ప్రతి సంవత్సరం 10,500 కోట్ల రూపాయలు కట్టాలి. ఇతర ప్రాజెక్టుల నిర్వహణ, బ్యాంకు లోన్లు, బ్యాంకుకు మిత్తి ఇవన్నీ లెక్కేస్తే దాదాపుగా 20,000 కోట్ల పైన ప్రతి సంవత్సరం 25,000 కోట్లు టచ్ అవుతుంది. 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి 100% చంద్రశేఖరరావు గారు అనుకున్నట్టే ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 19,63,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఎప్పుడు దాదాపుగా 2.5 లక్షల కోట్లు అయితే ఈ ప్రాజెక్టు ఇప్పటికీ 1,00,000 కోట్లు ఖర్చు అయినాయి. 1,47,000 కోట్లకు అంచనాలు పెంచినరు. ఇప్పుడు అది కూడా పూర్తిగా సరిపోదు. ఈ కొత్త అంచనాలు వేసుకుంటూ పోతే దాదాపుగా 2 లక్షల పైన కోట్లు ఈ ప్రాజెక్టు ఖర్చు అవుతుంది. సో ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల పైన ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కింద, మిత్తిల కింద, అప్పుల కింద కట్టి నీళ్ళు ఇస్తే వచ్చేది 19,63,000 ఎకరాలు. అంటే ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో అవాస్తవాలను చెప్పుకుంటూ అబద్ధపు ప్రచారాలు కల్పించుకుంటూ చంద్రశేఖరరావు గారు కాలం గడిపినరు. ఇదొక పాయింట్ అయితే ఇప్పుడు ఈ కఠిన ప్రాజెక్టే కూలింది. ఇవన్నీ అంత సక్రమంగా జరిగి అంత కేసీఆర్ గారు ఇంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించినట్టు మొత్తం ఆ రకంగా ముందుకు పోయిన ఉండే పరిస్థితి ఇది. ఈరోజు అది కూడా లేదు. మేడిగడ్డ కుంగింది చూసిర్రు, అన్నారం సుందిల్లో కూడా ఇదే
సాంకేతిక నైపుణ్యంతో కట్టిరు. అవి కూడా మనకు ఆల్రెడీ సీపేజ్లు అంటే లీక్ అయితేనే ఉన్నది వాటర్. కాబట్టి ఇక్కడ మీకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇంకేమన్నా ఉన్నదా ఫర్దర్ చూపించాల్సిన సుధాకర్? అంటే నార్మల్గా దీన్ని మెడిగడ్డ కంక్లూడ్ చేయి. అదైనాక కూలింది అవి ఉన్నాయి కదా, వాటి పిక్చర్స్ వీడియోస్ ఏమైనా ఉంటే చూపించు.